ఎవలన్నా షాన్ వద్దులకు కలిసిండనుకో ఏమై పిల్లగా బొత్తిల కండ్లకే పోతున్నావు తింటలేవా గీ ఏజ్లోనే గిట్లుంటే ఎట్లా గట్టిగా తినాలే ఏంది పిల్ల అప్పట్లో చూస్తే చీపురు పుల్ల లెక్క సన్నగా ఉండేదానివి మంచిగానే పానం పట్టినవు అని పరాష్కం చేస్తుంటారు తాతల వరుస అయినోళ్ళు అట్లనే కట్టు బొట్టు మారితెగిన ఏం సంగతి అంత కొత్త కొత్తగా పడుతున్నావు అని అంటారు ఇప్పుడు మీరు చూడబోయేది కూడా గసొంటి వార్తేనబ్బా కాకుంటే లీడర్ల ముచ్చట అందరికి నమస్తే చెప్పుకుంటూ వచ్చిన ప్రధానమంత్రి సారు పవన్ కళ్యాణ్ సార్ కాడికి రాగానే ఆగి చేతుల చేసిండు. ఆంధ్ర చిన్న సీఎం గంతగనం ఎందుకు నవ్వుతాడో తెలుసునా? ఏం పవన్ హిమాలయాలకు గిట్లా పోతావా అన్నాడట. లేలే నేనేం పోతలేనని ఈ సారు పక్కోళ్ళు కూడా మస్తు నవ్వబట్టిండ్రు. గట్లెందుకు అన్నాడంటే సార్ గెటప్ చూసి గోధుమ రంగు పంచగట్టే పెయ్యి మీద శాల్వా కప్పుకొని పొడుగు బొట్టు 6-10 రోజుల కంచి ఇదే డ్రెస్ లో దక్షిణ భారతదేశంలో ఉన్న గుళ్ళు గోపురాలు తిరిగిండు కొడుకుని ఎంటేసుకొని. తమిళనాడు కేరళలో ఉన్న పాత దేవస్థానాలన్నీ తిరుక్కుంటా మొక్కులొప్ప చెప్పిండు. సినిమా హీరోనాయే మళ్ళా చిన్న సీఎం ఆయే ఏడికొచ్చినా మంచిగా ఎదుర్కొని దగ్గరుండి పూజలు చెప్పించిండ్రు సార్ తోటి. ఈ నడమ సనాతన ధర్మం కోసం కొట్లాడుతాడు కాబట్టి ఏ దేవుని గొప్పతనం ఏందో తెలుసుకునే యాత్ర కావచ్చు. ఇక మొన్న ఇంటోళ్ళని తీసుకుపోయి కుంభమేళా త్రివేణి సంగమంలో తానాలు చేసినాక హారతి ఇచ్చిండు గంగమ్మ తల్లికి. ఇవన్నీ మోడీ సార్ నజర్లకు వచ్చినాయో ఏమో. ఇవాళ ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం కార్యం కాడ అవుపడంగానే హిమాలయాలకు గిట్లా పోతావా అని అడిగినట్టుండు. పవన్ సార్ దైవభక్తి అట్లున్నది మళ్ళా.